హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో షిరిడీ సిరీస్ డే 3 ఔరంగాబాద్లో మేము 4th ప్లేస్ కవర్ చేస్తున్నాం. సో ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ భద్రమారుతి టెంపుల్. ఎల్లోరా కేవ్స్ నుంచి 4 కిలోమీటర్స్లో ఈ భద్రమారుతి టెంపుల్ ఉంటుంది. మీరు ఫస్ట్ ఎల్లోరా కేవ్స్ కవర్ చేసిన తర్వాత భద్రమారుతి టెంపుల్కి వెళ్ళండి. ఈ టెంపుల్ సంభాజీ నగర్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. ఇన్ కేస్ మీరు వెళ్ళిన రోజు కనుక హనుమాన్ జయంతి అలా ఏదైనా ఒక స్పెషల్ డే అయితే ఫస్ట్ భద్రమారుతి కవర్ చేయండి, తర్వాత ఎల్లోరా కేవ్స్కి వెళ్ళండి. ఎందుకంటే మీకు ఎల్లోరా కేవ్స్లో మీకు తెలియకుండానే టైం అయిపోతుంది. సో ఫస్ట్ ఇది ప్రిఫర్ చేయండి. భద్రమారుతి టెంపుల్ 4 కిలోమీటర్సే ఉంటుంది కాబట్టి సరిపోతుంది మీకు. సో టెంపుల్కి ముందున్న పెద్ద బిల్డింగ్ అంతా ఇన్ కేస్ ఆ రోజు మీకు చాలా రష్ ఉండి ఎక్కువ మంది ఉంటే లోపల లైన్స్ ఉంటాయి. సో ఆ లైన్స్లో మిమ్మల్ని వెయిట్ చేయిస్తారు. వెయిట్ చేయించిన తర్వాత బ్యాచెస్ వైజ్ మనకి టెంపుల్లోకి పంపిస్తారు. బట్ మేము వెళ్ళిన రోజు టెంపుల్ చాలా ఖాళీగా ఉంది. సో మమ్మల్ని డైరెక్ట్గా పంపించేశారు. లైన్స్ వెయిటింగ్ హాల్లో అయితే ఏం కూర్చోపెట్టలేదు. టెంపుల్లో జెంట్స్కి లైన్ ఉంటుంది, లేడీస్కి సైడ్ నుంచి పంపించేస్తారు డైరెక్ట్ దర్శనానికి. భద్రమారుతి టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్. చాలా టెంపుల్స్లో హనుమాన్జీ స్టాండింగ్ పొజిషన్లో ఉంటుంది కదా, కానీ ఈ టెంపుల్లో స్లీపింగ్ పొజిషన్లో ఉంటుంది. ఇండియాలోనే 3 టెంపుల్స్ మాత్రమే ఉన్నాయి. అది వన్ ఆఫ్ ది టెంపుల్ భద్రమారుతి టెంపుల్. రిమైనింగ్ 2 ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్లో ఉంది ఒకటి, అండ్ ఇంకొకటి మధ్యప్రదేశ్ జంసవాలీలో ఉంది. సో ఇక్కడున్న లోకల్ పీపుల్ ఈ టెంపుల్ గురించి ఏం చెప్తున్నారంటే ఈ టెంపుల్ని కొన్ని సంవత్సరాల క్రితం డిస్ట్రాయ్ చేశారంట. సో ఆ టైంలో అక్కడున్న లోకల్ పీపుల్ అందరూ ఈ విగ్రహాన్ని దాచిపెట్టారు. మళ్ళీ 1960లో ఏ ప్లేస్లో అయితే డిస్ట్రాయ్ చేశారో అదే ప్లేస్లో మళ్ళీ మందిరం బిల్డ్ చేశారు మార్బుల్ స్టోన్తో. మొత్తం టెంపుల్ అంతా కూడా మార్బుల్ స్టోన్తోనే ఉంటుంది. అండ్ ఈ టెంపుల్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే పంతులు గారికి మనం చేతికి కట్టుకునే తాళ్ళు ఇస్తే దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ పూజ చేసి మనకి రిటర్న్ ఇస్తారు. ఈ టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయిల్స్ అమ్ముతారు. ఆయిల్స్ తీసుకుని ఇక్కడ ఈ విగ్రహం మీద మన చేత్తో మనం వేయచ్చు. బట్ ఇక్కడ లేడీస్కి ఎలా ఉండదు, ఓన్లీ జెంట్స్ మాత్రమే వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం మినీ తాజ్మహల్ 5th ప్లేస్కి వెళ్తున్నాము. సో మినీ తాజ్మహల్ కంప్లీట్ డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీక్ నెక్స్ట్ సాటర్డే అప్లోడ్ చేస్తాను. సో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూసేయండి. థ్యాంక్ యూ గైస్.